ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమా, వెస్ట్ ఇండీస్ దీవులు అని ఉన్నాయి అట్లాంటిక్ మహాసముద్రంలో. మరి ఆ దీవులలో ఒక దీవి, అది ఒక రాజ్యం, ఒక దేశం, చిన్నది. దాని పేరు ఏంటంటే డొమినికన్ రిపబ్లిక్. డొమినికన్ రిపబ్లిక్. ఆ దేశం యొక్క జెండాని మనం గమనించినట్లయితే ఆ జెండా మన జెండాలో ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఆ జెండాలో పైన ఒక రిబ్బన్ లాగా ఉంటుంది, ఒక మరి రిబ్బన్లో ఆకారం ఉంటుంది. దాని మీద 3 మాటలు రాసి ఉంటాయి. మొట్టమొదటి మాట ఏమిటి అంటే డియాస్ అనేటటువంటి మాట, అంటే దేవుడు. తమ జాతీయ పతాకం మీద వారు దేవునికి ఉన్నతమైన స్థానాన్ని వాడించారు. ఇక మిగిలినటువంటి 2 మాటలు ఏమిటంటే, రెండవ మాట ప్యాట్రియా అంటే పితృదేశము, మూడవది ఏంటంటే లిబర్టో అంటే స్వేచ్ఛ. ఆ రిబ్బన్ కింద ఉన్నటువంటి గుర్తు ఏంటంటే సిలువ. సిలువ వారి యొక్క పతాకాన్ని ఎక్కింది. సిలువ పతాకంగా వారు దానిని ఆవిష్కరించుకున్నారు. దాని క్రింద ప్రపంచంలో ఏ జెండా మీద కూడా లేనటువంటి మరొకటి ఉంది. అదేమిటంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. ద ఓన్లీ ఫ్లాగ్ దట్ హ్యాస్ ద బైబిల్ ఆన్ ఇట్ ఈజ్ ద డొమినికన్ రిపబ్లిక్. ప్రియమైనటువంటి వాళ్ళారా, అది తెరవబడినటువంటి బైబిల్. ఆ తెరవబడినటువంటి బైబిల్లో వ్రాయబడినటువంటి మాట ఏమిటి అని చెప్తారంటే, ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. ఈరోజు మనం చదువుతున్నటువంటి మూల వాక్యం యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ఎంత అద్భుతమైనటువంటిది! దేవుడు సిలువ పరిశుద్ధ గ్రంథమైనటువంటి సత్యము స్వతంత్రము జంట పదాలు అన్నమాట. ట్రూత్ అండ్ లిబర్టీ, ట్రూత్ అండ్ ఫ్రీడమ్ ఆర్ ద 2 words, they go together. That means where there is truth there is freedom. ఎక్కడైతే సత్యం ఉన్నదో అక్కడ స్వతంత్రం ఉన్నది. ఎంత అద్భుతమైన విషయం! where there is truth there is full liberty. అక్కడ పట్టి ఉన్నటువంటి స్థితి, బంధింపబడినటువంటి స్థితి లేదన్నమాట. పూర్తి స్వేచ్ఛ ఉన్నదన్నమాట. ప్రపంచంలో డొమినికన్ రిపబ్లిక్ ఎలా గుర్తించబడిందో తెలుసా? దాని రికార్డ్ ఏంటో తెలుసా? అత్యంత సంతోషం కలిగినటువంటి దేశం. ద హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ డొమినికన్ రిపబ్లిక్. ఎంత అద్భుతం చూసారా? దేవుణ్ణి మన జీవితంలో ఉన్నతంగా పెట్టుకుంటే, సిలువలో మన ధ్వజంగా మనం ఎత్తుకుంటే, దేవుని వాక్యాన్ని మన జీవితాలకు ఆధారంగా చేసుకుంటే, ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితమైన, ఆ కుటుంబమైన, ఆ సమాజమైన, ఆ యొక్క సంఘమైన, ఆ దేశమైన, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది సంతోషంతో నింపబడి ఉంటుంది. దట్ ఈస్ ద సీక్రెట్. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఉదయకాలం యేసు ప్రభు వారికి యూదులకు మధ్యలో ఒక సంవాదం నడుస్తూ ఉంది, ఒక సంభాషణ నడుస్తూ ఉంది. మన యొక్క విశ్వాసం పై విశ్వాసమా, లోతైన విశ్వాసమా, చాలా త్వరగా తేలిపోద్ది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే కొంతమంది యేసు ప్రభు నమ్మినట్టు కనబడ్డారు. యూదులు ప్రభువారు తనను నమ్మిన యూదులతో మాట్లాడడం మొదలుపెట్టారు. చూడండి, నాట్ విత్ ఎవ్రీబడి, దోస్ హూ షో దెమ్సెల్వ్స్ యాస్ ఇఫ్ దే బిలీవ్ ఇన్ జీసస్. యేసునందు మేము నమ్మకం ఉంచుతున్నాం అన్నట్టుగా కనబడినటువంటి యూదులతో ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. అలా మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, తనను నమ్మిన యూదులతో ఏమన్నారంటే, మీరు నా వాక్యం ముందు నిలవాలి, అలా మీరు నా వాక్యంలో నిలిచినట్లయితే సత్యం అనేటటువంటిది మీకు తెలియచేయబడుతుంది.
మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో మీ బ్రతుకులు స్వేచ్ఛను పొందుతాయి, మీరు స్వతంత్రులు అవుతారు అని అన్నారు. అప్పుడు వారు ప్రభువా నిజమా అలాగా అయితే తప్పకుండా నేను మిమ్మల్ని వెంబడిస్తాను, మేము మీ శిష్యులం అవుతాం, మాకు స్వేచ్ఛ కావాలి, అన్ని విషయాలు మేము ఫ్రీగా ఉండాలి, మా మనస్సులో కానీ ఏ పరిస్థితుల్లో కానీ మేము ప్రభువా ఏ విధమైనటువంటి ఒక బందీ జీవితం మాలో ఉండకూడదు. వీ వాంట్ టు బి ఫ్రీ, మాకు మనశ్శాంతి కావాలి, మనోనెమ్మది కావాలి, మా ఆత్మలో విడుదల కావాలి మాకు అని ఉంటే బాగుండేది. అలా లేదు. వాళ్ళు ఏమన్నారో తెలుసా, వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఆ యొక్క రియాక్షన్ ఇట్ వాజ్ అ నెగటివ్ రియాక్షన్. వాళ్ళు ఏమంటారు ఇక్కడ అంటే అదే దయాలంట అన్నట్టు మాట్లాడుతున్నారు. మేము ఎప్పుడు ఎవరికి మేము దాసులుగా ఉండలేదు, మేము ఎప్పుడు కూడా మరి స్వతంత్రంగానే ఉన్నాము. అలాంటి స్థితిలో ఉన్న మాతో నువ్వేంటి స్వతంత్రంగా చేయదని చెప్తున్నావేంటి, పెద్దగా నువ్వు పెద్ద గొప్పగా అని అంటున్నారు. దట్ మీన్స్ దే డిడ్ంట్ యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ జీసస్. యేసు యొక్క మాటలు వారు అంగీకరించలేదు, వాటిని తమ జీవితంలో విలువైనటువంటి వాటిగా వారు ఎంచుకోలేదు. సూపర్ఫిషియల్ ఫెయిత్ అన్నమాట ఇది. నమ్మినట్టుగా కనపడగానే కొంచెం కుదిపేటప్పటికి ఆ నమ్మకం ఏదో ఎగిరిపోయింది, అది ఆవిరైపోయింది. ఇలాంటి స్థితిలో సంగమా విశ్వాసీ నీవు నేను ఉండదు. పైకి వెంటనే నమ్మినట్టుగా కనబడటం కొంచెం ఆ జీవితాన్ని కొంచెం కదిపితే, ఎంతవరకు ఈ విశ్వాసం సరైన కదిపితే అందులో కదా అంతర్ధానం అయిపోతుంది. చూసారా, సూపర్ఫిషియల్ ఫెయిత్ అన్నటువంటి క్రిస్టియన్స్ ఈరోజు చాలా మంది ఉన్నారండి. ఎంత భక్తిగా కనబడతారో మనం మోసపోతాం. కానీ వారి జీవితాన్ని కొంచెం నిజంగా వాక్యంతో కుదిపి చూడండి, ఏమైపోయిందో విశ్వాసం, ఏమైపోయిందో భక్తి ప్రదర్శన. ఈ వాక్య ఆరంభంలోనే మనం చెక్ చేసుకోవాలి, మన సూపర్ఫిషియల్ ఫెయిత్ పైకి కనబడేటటువంటి విశ్వాసమా, నిజముగా లోతైనటువంటి విశ్వాసం. లోతైనటువంటి విశ్వాసంలోనికి మనం ఉండాలి. ఏది మనల్ని కుదిపినా, ఏ తుఫాను వచ్చినా, ఏ సునామీ వచ్చినా సరే ఆ విశ్వాసంలో కదలకుండా ఉండగలిగేటటువంటి ఆ యొక్క మరి పటుత్వం కలిగినటువంటి స్థితిలో మనం ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. భక్తిని ప్రదర్శించడం కంటే సులువైన ఇంకొకటి లేదు. ఉత్తుత్తిన దేవుని యొక్క మాటలు వెలిగించడం కంటే సులువైనటువంటి విషయం ఇంకొకటి లేదండి. కానీ నీ జీవితం మీద ఒక స్టార్మ్ వచ్చినప్పుడు కూడా నీవు అలా విశ్వాసంలో నిలబడగలిగింది. దట్ ఈస్ ద ట్రూ ఫెయిత్. అలాంటి విశ్వాసం కావాలి. వీళ్ళు నిజంగానే స్వతంత్రుల యూదులు యేసుతో చెప్తూ అంటున్నట్టుగా మేము ఎన్నడూ ఎవరికి దాసులుగా ఉండలేదు, మేము స్వతంత్రులం. నువ్వేంటి ఈరోజు పెద్ద గొప్ప మంచి స్వతంత్రులుగా చేస్తానని చెప్తున్నావు? నిజంగా వాడు స్వతంత్రులు. More than 430 years they were slaves in Egypt. 430 సంవత్సరాల కాలంలో వారు ఐగుప్తులో ఉన్నప్పుడు 430 సంవత్సరాల కాలంలో సగం కాలం కంటే ఎక్కువ కాలం వారు అక్కడ వెట్టి చాకరీ చేసిన వారు. They were oppressed and suppressed. ఎలా వాళ్ళు దోపిడీ చేయబడ్డారో మనం చెప్పలేము. వారి యొక్క మొర దేవునికి చేరేంతగా వారు మొరపెట్టాల్సి వచ్చింది. ఈరోజు గొప్పగా మేము ఎప్పుడు దాచుకోవట్లేదంటే మీ పితరులు అక్కడ వెట్టి చాకరీ చేశారు, వెనక తిరిగి చూసుకో. ఈరోజు నీకున్న స్థితిని బట్టి ఎప్పుడు మేము ఇలాగే ఉన్నాము, గొప్పలు పోవద్దు. మనం కూడా అంతే. ఈరోజు దేవుడు మంచి స్థితిని ఇచ్చాడు. మన పూర్వీకులందరూ ఇలాగే ఉన్నారు. ఎలాంటి స్థితిలో వాడు అనుభవించారు ఈ దేశం. తరువాత వాడు 70 సంవత్సరాలు బబులోను చేతిలో ఉన్నారు. ఆ తర్వాత వారి మీద పారసీకులు మరి రాజ్యం చేశారు, గ్రీకులు రాజ్యం చేశారు. యేసు ప్రభు వారు ఉన్న కాలంలో వారు రోమన్ ప్రభుత్వం యొక్క అధికారం. ఇప్పుడు కూడా ఇంత తేడా
ఎన్నడూ ఎవరికి దాసులుగా ఉండలేదంటే అదే పన్ను కడుతున్నావు కదా నువ్వు. పన్ను కట్టించుకునేటటువంటి సుంకర్లు అంటే నీకు చాలా ఇష్టం కదా, కానీ పన్ను కట్టకపోతే కుదరదే. ఈవెన్ టుడే నౌ యు ఆర్ అండర్ ద పవర్ ఆఫ్ అదర్ పీపుల్, రోమన్స్. వాళ్ళ మాటల్లో నిజమే లేదండి. గొప్పలు పోతున్నారు, లేనిపోయి గొప్పలు పోతున్నారు. తమ గురించి తాము అనుకోకూడనటువంటి వాళ్ళు అనుకుంటూ తాము ఏదో అని గొప్పలు పోతున్నారు. మన యథార్థంగా లేదు, మన యథార్థంగా ఉంటాయి. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని మనం ఒప్పుకోగలిగితే మన జీవితాల్లో స్వతంత్రం, స్వేచ్ఛ, విడుదల, ఆ యొక్క స్వేచ్ఛ ద్వారా కలిగేటటువంటి ప్రతి విధమైనటువంటి లాభాన్ని మనం నిండుగా పొందగలం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, వాళ్ళు మాట్లాడుతుంది ఏమిటి, వాళ్ళు అర్థం చేసుకుంది ఏమిటి అంటే దే వర్ టాకింగ్ అబౌట్ ద పొలిటికల్ బాండేజ్. యేసు మాటల్ని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు ఈ యొక్క సామాజిక లేదా రాజకీయ సంబంధమైనటువంటి బంధకాల గురించి లేకపోతే చెరల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అలా వాళ్ళు అర్థం చేసుకున్నారు. చూసారా, మరి యేసు ప్రభు వారు నిజంగా ఆయన మాట్లాడుతుంది రాజకీయ సంబంధమైన లేదా రాజ్య సంబంధమైనటువంటి చెర గురించి, దాసత్వం గురించి ఆయన మాట్లాడుతున్నారా? కాదు. అలాగైతే ఆయన యొక్క పరిచర్య చాలా చాలా చిన్న పరిచర్య అయిపోయేది. ఎందుకంటే మానవ జీవితంలో ఈ యొక్క పాలిటిక్స్ లేకపోతే రాజ్య సంబంధమైనటువంటి విషయం అనేటటువంటి ఒక భాగమే తప్ప అది సమస్తము కూడా కాదు. అది మనం తెలుసుకోవాలి. అయితే యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటిది ఏ విషయం అంటే he is talking about the spiritual bondage. ఆధ్యాత్మికమైనటువంటి చెర గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ ఆధ్యాత్మికమైన చెరలో మానవాళి అంతా బందీలై ఉన్నారు. Every human being is captivated. ప్రతి ఒక్కరు కూడా బందీలై ఉన్నారు. ఈ స్పిరిచువల్ బాండేజ్ లో ఉంటే యేసు ప్రభు వారు ఆయన వాగ్దానం చేసింది ఏంటంటే he is talking about spiritual freedom. ఆధ్యాత్మికమైనటువంటి మరి స్వతంత్రతల గురించి ఆయన మాట్లాడుతున్నారు. ప్రియమైన వారు, ప్రతి మనిషి, every human being is serving a master. The name of the master is sin. పాపము అనేటటువంటి ఒక యజమానికి ప్రతి మనిషి కూడా బానిసగా ఉన్నాడు. ఆ పాపం నుండి విడుదల పొందలేనటువంటి, విడిపించుకోలేనటువంటి శక్తిహీనుడుగా ప్రతి మనిషి ఉన్నాడు. Whoever he may be in this world. ఈ యొక్క మరి వ్యక్తిని మనం చూసినప్పుడు sin has captivated their very nature. మానవ స్వభావమే పాపం చేత బంధించబడి ఉన్నది. మానవ స్వభావమని పాపము బంధించింది. మనందరి అనుభవాలనే ఒకదానికి మనం చేయకూడదు అని స్ట్రాంగ్ గా అనుకుంటాం. కానీ మన ఎదురుకు వచ్చేటప్పటికి ఏమైపోతుందో మనం తీసుకున్న నిర్ణయం దానికి మనం లోనైపోతాం. బికాస్ యువర్ నేచర్, మై నేచర్, ద హ్యూమన్ నేచర్ is captivated by the power of sin. దీన్ని మనము గమనించాలి. అందుకనే యేసు ప్రభు వారు అన్నారు, పాపం చే ప్రతి వాడును పాపమునకు దాసుడని. ఎలా చెప్పారండి? సరదాగా చెప్పారా? మాట వరుసగా చెప్పారా? నిశ్చయముగా చెబుతున్నాను అని అన్నారు. అంటే ఖచ్చితమైనటువంటి పరిస్థితి, ఖచ్చితమైనటువంటి ఒక అనుభవం, మానవ అనుభవం. పాపం చేయవాడు పాపమునకు దాసుడు. Every human being is a slave to sin. మన జీవితాలు మనం పరిశీలించుకోవాలి. పాపం అనేటటువంటిది మనిషిని మూఢ నమ్మకాల చెరలో బంధించింది. ఈనాటికి తిథులు, నక్షత్రాలు, ముహూర్తాలు ఏమండి ఇవన్నీ చేయడం లేదా? వాస్తులు, దిక్కులు మనం చూడలేదా? That is the captivation. Is captivated the people. ఇది చేయకపోతే ఏ కీడు
Fear captivated every person. ఎలా నేను చేయకపోతే, ఈ టైంకి నేను చేయకపోతే, ఈ దిక్కుకు నేను తిరగకపోతే ఏం కీడు చేస్తో? కీడు యొక్క భయం చేత మనిషి మూఢనమ్మకాలకు బానిసైపోయినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఎవరికి ఏ శాంతి చేయకపోతే ఏ రోగం వస్తుందో, ఏ నష్టం వాటిల్లిపోతుందో, మనము ఏ విధమైనటువంటి ప్రమాదంలో పడిపోతామో అనేటటువంటిది పట్టేసింది మనిషి. మనం జాగ్రత్తగా ఉంటాం. ఒక గృహ నిర్మాణ సమయంలో శంకుస్థాపనకు నేను వెళ్ళాను. వాళ్ళు మంచి క్రైస్తవులుగానే కనబడ్డారు. అక్కడికి వెళ్ళేటప్పటికి సరిగ్గా ప్రార్థన చేసి మూలరాయి వేసే సమయానికి ఒక ఇటుకను తీసుకున్నారు. ఆ ఇటుకంతా కూడా చక్కటి రంగులతో ఉంది. అంటే పెయింట్స్ అనుకున్నారు కానీ కాదు, కానీ కుంకుమ పసుపు రాసి అయ్యారు మీరు కట్టండి అన్నారు. నేను జీవం గల దేవుని యొక్క సేవకుడిని. నేను ప్రార్థన చేస్తే చాలు ఆ దేవుడు వింటాడు. ఇలాంటివి నేను కట్టాను. మామూలుగా నెట్టుకుంటే ఇస్తే నేను పెడతాను, లేకపోతే మీ ఇష్టం. వెంటనే సర్దుకున్నాను. ఒకసారి వచ్చారు, అయ్యగారు మాది మరి పలానా కార్యం జరుగుతుంది, మీరు రావాలి. అమ్మ ఆ టైంలో నాకు ఆల్రెడీ ఒక గృహ పుడిక ఉంది, ఆల్రెడీ ఒక గృహప్రవేశ కార్యక్రమం ఉంది. 10 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. 10 గంటల ముందు అయినా నేను రాగలను, 1 గంట తర్వాత అయినా నేను రాగలను. అంటే ఏం లేదు అయ్యగారు, మీరు మధ్యలో ఒక 5 నిమిషాలు వచ్చేసి చేసి వెళ్ళిపోతే సరిపోతారు. ఒక టైం చెప్పాను, నిమిషాలు క్షణాలతో కలిపినట్టు ఒక సమయం నాకు చెప్పారు. అక్కడి నుంచి ఆ ఇంటి దగ్గర నుంచి, అంటే ఎక్కడైతే గృహప్రవేశ కార్యక్రమం జరుగుతుంది అక్కడి నుంచి వీళ్ళు చెప్పి ఇంటికి నేను వెళ్ళాలంటే 20 నిమిషాలు పడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి నేను ఇక్కడ రావాలంటే 20 నిమిషాలు. మధ్యలో ఇది వదిలేసట నేను ఒక 5 నిమిషాలు వెళ్ళి చేసి వచ్చారట ఆ చెప్పిన టైంలో. కుదరదమ్మా, మీరేమనుకున్నారు? ఐ కెనాట్ డూ దట్. ఒక కార్యక్రమాన్ని విడిచి మరొక కార్యక్రమానికి రావడానికి, ఇలాంటి పరిస్థితుల్లో రావడానికి నేను దేవుని సేవ. నేను ఎవరికి ప్రార్థన చేయాలి? దేవుడికి ప్రార్థన చేయాలి. నా దేవుడు ఏదైనా ఏ సమయంలో అయినా ఏ దిక్కుకు నేను తిరిగినా నా దేవుడు నా ప్రార్థన వింటాడు. అదే నాకు ఆశీర్వాదం, అదే నా దేవుడి మీద నాకున్న విశ్వాసం. ఇంకొక దాని మీద నేను విశ్వాసం ఉంచుతూ దీన్ని నేను దేవుడి దగ్గరికి తీసుకుని వచ్చి, దేవా ఈ ప్రకారంగా చేయవా అని అడిగితే నా దేవుడిని నేను నమ్మినట్ట అవమానపరిచినట్ట. పాపం ఏ రీతిగా మనల్ని భయపెట్టి మనల్ని బందీలుగా చేసుకుంటుంది. సంగమా మనం తెలుసుకోవాలి, ఈ చెర నుండి మనం విడిపించబడవలసినటువంటి అవసరం ఉంది. చాలా మంది దురలవాట్ల యొక్క చెరలో పడిపోయారు. వాళ్ళు అనుకుంటారు జనవరి 1వ తారీఖు వస్తే చిచి ఇంకా నేను దీనిని ముట్టకూడదు, దీనికి చేయకూడదు. మద్యపానం, ధూమపానం, మాదక ద్రవ్యాలు, అశ్లీలత ఎన్నో ఉంటాయి. కానీ ఒకరోజు దాటేటప్పటికీ మరలా ఆ లోపల శోధన వస్తున్నప్పుడు మొదటి స్థితి కంటే గడపటి స్థితి మరింత ఘోరముగా మారిపోతున్నటువంటి అనేక మంది జీవితాలు మనం చూస్తాం. పాపం చేయమని, పాపం దోషుడు. Jesus is speaking about the spiritual bondage, and he had come into this world to redeem from such kind of slavery. ఇలాంటి మరి బానిసత్వం నుండి మానవాళిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. కొంతమంది చేదస్తపు చెరలో ఉంటారు. నా ప్రిన్సిపల్స్ ఇంతే, నా పాలసీ ఇంతే. ఈ ప్రిన్సిపల్స్, నీ పాలసీస్ మంచిది, we respect, but are they according to the word of God? అవి దేవుని వాక్య సహితమైనవిగా ఉన్నాయా? అవి మరి నిన్ను ఒక ప్రత్యేకమైన దేవుని బిడ్డగా చూపేవిగా ఉన్నాయా? అవి నీ తోటి మానవాళికి మేలును కలిగించేవిగా ఉన్నాయా? అలా లేకపోతే నువ్వు చేతస్థంలో ఉన్నట్టే. అది ఒక చెర. నేనింతే, నేను మానవు కాదు. ఆయన నీకు నాకు విడుదలనిస్తే మన జీవితాలు ఇతరులకు ప్రయోజనకరమైనటువంటివిగా మారుతాయి.
ప్రియమైనటువంటి వారులారా, మనం ఏమి చేసినప్పటికీ కూడా the wages of sin is death. పాపంలో వచ్చే జీతము మరణమే. ఇంకా అందులో ఏ విధమైనటువంటి మార్పు కూడా లేదని మనం తెలుసుకున్నాం. యేసు ప్రభువు దాని గురించి మాట్లాడుతున్నారు. మీరు నా యొద్దకు రండి, మాకు శిష్యులకు చేస్తాంటే నా దగ్గరికి వస్తే నేను మీతో మాట్లాడతాను. అప్పుడు మీ యొక్క మనస్సులు అవి వెలిగించబడతాయి. ఏది నిజమో తెలుస్తుంది. నిజం తెలిసినప్పుడు బ్రతుకులు అవి స్వేచ్ఛతో నిండిపోతాయి అని ప్రభువారు చెప్తున్నారు. అది అసలు మొదటి అడిగే లేకపోతే, దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఇక నువ్వు శిష్యునికమే చేస్తావు, వాక్యాన్ని ఏమి తెలుసుకుంటావు, స్వేచ్ఛను నువ్వు ఎలా పొందుతావు? అబ్బే వాడు ఒప్పుకోవడం. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఎవరు అనుకుంటున్నాం, మీ అబ్రహాం యొక్క కుమారులకు, మేము అబ్రహాం యొక్క మరి సంతానము అని వాడు మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభువు అన్నారు, ఐ నో యు ఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ అబ్రహాం, ఐ నో దట్. అయితే ఒకవేళ మీరు అబ్రహాం యొక్క నిజమైనటువంటి కుమారులు అయినట్టయితే అబ్రహాం చేసిన క్రియలు మీరు చేసి ఉండేవారు. వాళ్ళు అబ్రహాం తెచ్చారు కదా. ప్రభు వారు అబ్రహాంని ఆయన గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఒక భక్తులు ఏమన్నాడంటే, చక్కని మాట అన్నాడు, యూదులట అబ్రహాం యొక్క రక్త సంబంధులట. యూదులు ఎవరండి? అబ్రహాం యొక్క. కానీ ఆయనను ప్రభువును నమ్మినటువంటి మనమంట అబ్రహాం యొక్క తత్వ సంబంధులు అంటున్నారు. తత్వ సంబంధులు గొప్ప, రక్త సంబంధులు అంటే ఏదో తాతల పేర్లు చెప్పి ఇప్పుడు ఆ పేరు మీద కంటిన్యూ అయిపోవడం. మా తాత అంత గొప్ప, మా ముత్తాత అంత గొప్ప, మా నాన్న అంత గొప్ప. నువ్వు ఒక్క లక్షణం లేదు. పండిత పుత్ర పరమ శుంఠ. ఈ పరమశుంఠ కూడా ఏమనుకున్నాడు? ఆ నాన్న పండితులు ఏమి వీడు పండితులు అనుకుంటున్నాడు. ఆ పాండిత్యం లేదు. ఆ యొక్క మరి విద్యను శోధించినటువంటి, రీసెర్చ్ చేసినటువంటిది లేదు. ఆ విద్యను గరిపినటువంటి లేకపోతే నేర్చుకున్నటువంటి పరిస్థితి లేదు. జస్ట్ హీ ఫీల్స్ బికాస్ హీ ఈస్ ద సన్ ఆఫ్ ఎ పండిత. ఈ యూదులు కూడా అలాగే అనుకుంటున్నారు. అబ్రహాం గొప్పది, కానీ అబ్రహాం యొక్క గుణం ఒక్క లక్షణం నీలో లేదు, ఒక క్రియ నీలో లేదు అని ప్రభువారు అంటున్నారు. మనము అబ్రహాం యొక్క తత్వ సంబంధం అంటే ఆయన యొక్క నేచర్, ఆయన యొక్క క్రియలు, ఆయన యొక్క విధానం ఎలా ఉందో దానిని అనుసరించేటటువంటి ప్రియమైనటువంటి వాళ్ళ అబ్రహాం మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాం యొక్క జీవితంలో యొక్క స్పెషాలిటీ ఏమిటి? అబ్రహాం యొక్క క్రియలు ఎలా ఉన్నాయి? అబ్రహాము దేవుని యొక్క వాక్యాన్ని జీవించాడు. దేవుని యొక్క వాక్యానికి తన యొక్క జీవితంలో చోటించాడు. దేవుని వాక్యానికి తిరుగులేని విధేయతను చూపించాడు. ఇంప్లిసిట్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అంతే. దేవుడు ఏది చెప్తే దానికి ప్రశ్నించినటువంటి విధేయతను చూపించాడు. ఒకరోజు దేవుడు అన్నాడు, అబ్రహాము నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొక్క నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను చూపించబో దేశానికి వెళ్ళు. అంతే. అబ్రహాము లేచాడు, తన యొక్క దేశాన్ని విడిచాడు, తన బంధువులు విడిచాడు, తన తండ్రిని ఇంటిని విడిచాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. దేవుడు వెళ్ళమన్నటువంటి వైపుకు అతను ప్రయాణమైంది. చాలా సంవత్సరాలు గడిచిపోయింది. మరొకసారి దేవుడు పిలిచాడు, అబ్రహామా అబ్రహామా, చిత్తం ప్రభువా, నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకుని వెళ్ళి నేను చూపించబోయే దేశానికి వెళ్ళి నేను చూపించబోయే పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించు. తర్వాత వచ్చిన రాయబడింది, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి early in the morning to do the will of God. తిరుగులేని విధేయత, ప్రియమైన వారు, ప్రశ్నించినటువంటి విధేయత అతను చూపించాడు. అతని విధేయతను ఏది కదల్చలేకపోయింది అంటే కాలం మారిపోతున్నా విధేయతలో మార్పు లేదు. పరిస్థితులు మారిపోతున్నా అబ్రహాం యొక్క విధేయతలో మార్పు లేదు. వయసు మీరిపోతున్నా అతని విధేయతలో మార్పు లేదు. దట్ మీన్స్ కాల మాన పరిస్థితులు అతని యొక్క విధేయత మీద ప్రభావాన్ని చూపించలేకపోయినాయి అన్నమాట. అతని యొక్క
విధేయతకు ప్రియమైనటువంటి వాళ్ళారా మరి ఆధారం ఏంటి? దేవునితో అతను పెట్టుకున్నటువంటి విశ్వాస సంబంధం. ఈ విశ్వాస సంబంధం ఎంత బలమైనదిగా ఉందంటే అతను దేవుడు చెప్పే ప్రతి మాటకి విధేయుడు. ఈరోజు ఇంకా అబ్రహాము ప్రపంచం ముందు ఒక గొప్ప వ్యక్తిగా నిలబడి ఉన్నాడు. చూసారు ఎంత దేవుడు అతను ఆశీర్వదించాడు. ఈ యొక్క వాక్యానికి విధేయత చూపినప్పుడు దేవుడు అతనిని ఎంతగా హెచ్చించాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అబ్రహాము అనేటువంటి పేరు తెలుసు. అతని సంతానానికి ఒక దేశమే ఉంది, ఇశ్రాయేల్ దేశం అనేటటువంటి దేశం ఉన్నది. స్మాల్ కంట్రీ బట్ ఎ పవర్ఫుల్ కంట్రీ. పీపుల్ విత్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. ఇరాన్ లాంటి మహా గొప్ప దేశం, లెబనాన్, సిరియా, ఇరాక్, you name any country trembling before the small country that is Israel today. సంవత్సరం అయింది మన యుద్ధం మొదలుపెట్టి, వెనకడుగు వేయకుండా యుద్ధం చేస్తూనే ఉన్నారు. దాన్ని మనం సమర్థించడం లేదు, దానివల్ల కలిగే నష్టాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఉన్నటువంటి పట్టుదల, స్ట్రెంగ్త్ ఎలాంటిది అనేటటువంటిది నేటికి మనము చూస్తూ ఉన్నాం. దే ఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ అబ్రహాం. ఈరోజు అబ్రహాం యొక్క క్రియలు ఎంత గొప్పగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, అలాంటి వాడయ్యా అబ్రహాము అని ప్రభువారు వీరితో మాట్లాడుతూ ఉన్నారు. ఒక వ్యక్తి మరి సత్యాన్ని అంగీకరించాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన దేశంలో మనం చూస్తే సత్యానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. మన భారత జాతీయ చిహ్నం 3 సింహాలు. ఈ 3 సింహాలు క్రింద ఒక మాట రాయబడి ఉంటుంది, సత్యమేవ జయతే. క్రీస్తు పూర్వం ఉన్నటువంటి అశోక చక్రవర్తి సారనాథ్ అనేటటువంటి ప్లేస్లో, అది అతని యొక్క క్యాపిటల్, అక్కడ ఒక స్తూపాన్ని నిలవబెట్టాడు. ఆ స్తూపం మీద ఉన్నటువంటి చిత్రమే మన జాతీయ చిహ్నం. దాని మీద దేవనాగరి లిపిలో రాయబడి ఉంది, సత్యమేవ జయతే. ఈ సత్యమేవ జయతే అనేటటువంటి కొటేషన్ ఎక్కడిది అంటే చతుర్వేదాలలో ఒక వేదమైనటువంటి అధర్వణ వేదం అని ఉంటుంది. ఆ అధర్వణ వేదంలో ఉన్నటువంటి ఒక ఉపనిషత్తులో ఒక కొటేషన్ ఉంది. ఆ ఉపనిషత్తు పేరు ఉపనిషత్. అది ఒక శ్లోకమో మంత్రమో వాళ్ళు అంటారు. అయితే అందులో రాయబడినటువంటిది చాలా చక్కని విషయం, మంచి విషయాలు, శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకం ఏమని రాయబడి ఉందంటే, సత్యమేవ జయతే నామృతం సత్యేన బంధ మితతో దేవయానః ఏన క్రమాంత్య పురుష యోహ్యాం కామ యాత్ర తత్సత్యస్య పరమం నిధానం. ఇదంతా మనం గుర్తుపెట్టగలుగుతుంది. ఇలాంటి శ్లోకం ఉంది అని నేను చదువుతున్నా. దాని అర్థం ఏంటంటే, సత్యమే జయిస్తుంది, అసత్యమే అన్నిటికీ కాదు. సత్యం ద్వారా దివ్య మార్గం అవగతమవుతుంది. ఆ మార్గంలోనే ఋషులు తమ అభీష్టాలను నెరవేర్చుకొని పరమ నిధానాన్ని చేరుతున్నారు. నిధానం అంటే డ్వెల్లింగ్ ప్లేస్. ప్రియమైన వాళ్ళ చక్కటి శ్లోకం, చక్కటి భావం. అయితే సత్యం అంటే ఏంటి? దట్ ఈస్ ద గ్రేటెస్ట్ క్వశ్చన్ Pilate asked Jesus. సత్యం అంటే ఏంటయ్యా? ఈ లోపల దేని మన సత్యం అని చెప్తాం? చాలా సత్యాలు ఉన్నాయి. సూర్యుడు తూర్పున మాత్రమే ఉదయిస్తాడు, సత్యమే. పశ్చిమాన అస్తమిస్తాడు, సత్యమే. కానీ మనం దేన్ని అల్టిమేట్ ట్రూత్గా మనం దేన్ని చెప్పగలం? నిత్యమైనటువంటి సత్యం ఏంటి? ప్రియమైనటువంటి వాళ్ళ బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడు బైబిల్ గ్రంథం సత్యం అంటే ఏమిటి, వాట్ ఈస్ ట్రూత్ అనే దానికి జవాబు, దానికి మించినటువంటి దాన్ని జవాబిస్తుంది. హూ ఈస్ ట్రూత్? సత్యం అంటే ఎవరు? సత్యం అంటే ఎవరు అనే దానికి జవాబిస్తుంది. ఈ యొక్క మరి సబ్జెక్ట్ తోటి యోహాను సువార్త ప్రారంభమైంది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము
దేవుని యందు ఉండెను, వాక్యము ఆ వాక్యము శరీరధారి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య. సత్యం అంటే ఎవరు? ఆది యందు ఉన్నటువంటి దేవుడు అన్నమాట. ఆయన శరీరాన్ని తీసుకొని ఈ లోకంలోకి వచ్చాడు. హీ ఈస్ ఫుల్ ఆఫ్ ట్రూత్. ఆయన సత్య సంపూర్ణుడిగా ఉన్నాడు. సత్యం అనే దానికి ఒక ఆకారాన్ని ఇస్తే ఆ ఆకారం పేరు యేసుక్రీస్తు. జీసస్ క్రైస్ట్ ఈస్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ ద అల్టిమేట్ ట్రూత్. నిత్యమైన సత్యానికి ప్రతిరూపం, శరీరధారణ యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయము అంటే సత్యం అనే మాట దగ్గర మనం యేసు అని మనం పెట్టాలన్నమాట. ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయానికి వచ్చినప్పుడు 6వ వచనంలో యేసు ప్రభువారు చెప్పినటువంటి గొప్ప మాట, ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్లెయిమ్స్ ఆఫ్ జీసస్. ఏముందండి అక్కడ? చాలండి, మీరు సత్యాన్ని అవలంబించండి, సత్యం చాలా మంచిది, సత్యం జయిస్తుంది. ఈ కొటేషన్స్ ఎవరైనా చెప్తారు. కానీ నేనే సత్యం, ఐ యామ్ ద ట్రూత్ అని మరి ఘంటాపదంగా చెప్పగలిగినటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఈ మాట ఎప్పుడు చెప్పలేరు కూడా. ఎందుకంటే సత్యం ఒకటి, అది యేసుక్రీస్తు ప్రభు. ఆయన మాత్రమే దానిని మరి క్లెయిమ్ చేసుకోగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం యేసుతో సహవాసం చేస్తున్నామంటే మనం సత్యంతో సహవాసం చేస్తున్నాం. యేసును మనం నమ్మాము అంటే సత్యాన్ని మనం నమ్మాము. యేసును మనం వెంబడిస్తున్నామంటే సత్యాన్ని మనము వెంబడిస్తున్నాము. ప్రియమైన వారలారా, ఇఫ్ ఏ పర్సన్ రిజెక్ట్స్ జీసస్ హూ ఇస్ ద అల్టిమేట్ ట్రూత్, ఒకవేళ సత్యం నిత్య సత్యమైన యేసును కనుక ఒకవేళ ఒక వ్యక్తి తిరస్కరిస్తే అతను ఏమవుతున్నాడో తెలుసా? అతడు అబద్ధానికి కుమారుడు అవుతాడు. ప్రభువారు ఖచ్చితంగా యూదులతో చెప్పారు, నిజమే, మీరు మీ యొక్క తండ్రి యొక్క కుమారులే, మీరు అపవాది యొక్క కుమారులే. అపవాది అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఈ యొక్క అబద్ధాలు ఎక్కడ పడతాయట? ఏమండి, ఎక్కడ పడతాయి అబద్ధాలు? అపవాదిలో పడతాయట. జాగ్రత్త, మనం ఎప్పుడైనా అబద్ధం మాట్లాడితే మనం ఎవరి పిల్లలుగా మనము చూపించుకుంటున్నాం అనమాట. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అబద్ధాల పుట్ట సాతాను, అబద్ధికుడు, అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. అల్టిమేట్ లై ఇస్ సటన్, అల్టిమేట్ ట్రూత్ ఇస్ జీసస్. కాబట్టి మనము యేసును మరి అంగీకరించినప్పుడు ఏమవుతుందంటే మన జీవితాలు యేసు మాత్రమే విమోచించగలిగిన వాడు, స్వతంత్ర్యాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. సత్యమేవ జయతే అంటే ట్రూత్ అలోన్ ట్రైమ్స్ అని. కానీ యేసు చెప్పింది ఏంటంటే ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. I have only the power to set you free from every kind of bondage. ప్రతి విధమైనటువంటి మన యొక్క బంధకం నుండి నేనే మీకు విడుదల. ఇది పాత నిబంధన వాక్య భాగంలో ఒక చక్కని మాట రాయబడింది. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఏమంటున్నారంటే 29:18 వచనంలో, ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గురిటి వారు కనులారా సూచెదరు. యెహోవా యందు దీనుల కలుగు సంతోషము అధికమగును, మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించరు. ఇక్కడ చెవిటి వారు ఉన్నారండి, మరి గుడ్డివారు ఉన్నారండి, దీనులు ఉన్నారండి, బీదలు ఉన్నారండి. కానీ వారి జీవితాలు సంచలనాత్మకమైనటువంటి మార్పు కలుగుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళు చెవిటి వారు అంటే నిజంగా చెవిటి వారు అనుకునేది కానీ వారికి వినబడుతుంది. వారి చెవిటితనం అంటే ఎంత దానికి దారి తీసిందంటే వాళ్ళ మగవాళ్ళు కూడా అయిపోయారు.
కొన్ని పరిస్థితులు మనం చూస్తే మనం ఏమనుకుంటాం, మనం మాట్లాడినా అనవసరం కాబట్టి సైలెంట్గా ఉండడం. అన్నీ మనం వినబడుతున్నా సరే వినబడినట్టుగా ఉన్నాడు. ఎందుకంటే ప్రాబ్లం ఇక్కడ ప్రజల యొక్క పరిస్థితి, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే వినబడుతున్నా విననట్టుగా వాడు ఉంటున్నారు, చెవిటి వాడు ఉంటుంది. ఎదురించి మాట్లాడినా కానీ ఈ యొక్క దురధికారం మన మీద అధికారం చెలాయిస్తుంది కాబట్టి, దుష్టులు మన మీద ఉన్నారు కాబట్టి, మనం మాట్లాడినా తనలో ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఇట్ ఇస్ బెటర్ టు బి సైలెంట్. అన్నీ కనబడుతున్నాయి, అన్నీ తెలుసు, ఏమి తెలియదు గుడ్డోళ్ళు సిచ్యువేషన్. సొసైటీ అది ఎంతగా రాటన్ అయిపోయిందంటే, సమాజం ఎంతగా కుళ్ళిపోతుందంటే, దేశం ఎంతగా కుళ్ళిపోతుందంటే, మనుషుల జీవితాలు ఎంత పతనమైపోయినాయి అంటే మార్పుకే సాధ్యం లేదంట. ప్రపంచ పరిస్థితులు నేడలా లేవు. ఒకప్పుడు ఎంత ఘోరమైనటువంటి అపరాధంగా కనపడేది ఈరోజు కామన్ థింగ్ అయిపోయింది. ఒకప్పుడు ఇది ఇక్కడ మాట్లాడకూడదు, ఇది సంస్కారం కాదు, ఇది సభా మర్యాద కాదు అనుకునేటటువంటి విషయాలు నేడు మన టీవీ స్క్రీన్ల మీద అలా ముంతాలుగా అలాగా మనకు వచ్చేస్తున్నాయి. ఏమైపోయింది మొరాలిటీ, నైతికత అనేటటువంటిది ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రియమైన సొసైటీ ఈవెన్ టుడే. కానీ ఆ దినమున అనే ఒక మాట మనం చూస్తాం. ఆ దినం అంటే ఏ దినం? ద డే ఆఫ్ ద గాస్పెల్, సువార్త దినాన, ఆ సువార్త వెలువడు దినాన, ఆ సువార్తను అంగీకరించు దినాన, ఆ సువార్తను నీ జీవితంలో చేర్చుకున్న దినాన చెవిటివారు వారు ప్రతిదానిని ఇప్పుడు వింటున్నటువంటి వారుగా మారు. వారి యొక్క నోరు తెరవబడినటువంటిదై వారు దేవుని స్తుతించేవారుగా మారుతారు. వారు ఇప్పుడు సమస్తమును చూస్తున్నటువంటి వారుగా, ఒక స్వేచ్ఛ పొందినటువంటి వారుగా, వారు ప్రతి దానిలో కూడా వారు నిమగ్నమవగలిగేటటువంటి వారుగా మారుతారు. దీనులు లేకపోతే బీదలు అంటే ఈ యొక్క సొసైటీలో ఉన్నటువంటి బలహీన వర్గాలు అని అర్థం. ఎవరైతే అప్రెషన్కి గురవుతున్నారు, ఎవరికైతే న్యాయం చెప్పేవాడు లేడు, ఎవరైతే దిక్కులేనటువంటి వారుగా ఉండిపోయారో వాడనుకోట. కానీ ఆ దినాన వారి యొక్క జీవితాల్లో అధిక సంతోషం, వారి జీవితాల్లో దేవుని యొక్క ఆనందం. ప్రియమైన ఆ సువార్త నేరుగా యేసుక్రీస్తు రూపంలోని యూదులకు వస్తే, బికాస్ దే డిడ్ నాట్ యాక్సెప్ట్ మోర్ దాన్ 2000 years, 2000 సంవత్సరాల కంటే దాదాపు ఆ యొక్క కాలం యూదులు ప్రపంచమంతా చెదిరిపోయి చెప్పసత్యము కానటువంటి భయంకరమైనటువంటి కష్టాలు ఉన్న వాళ్ళు వెళ్ళారు. సువార్త వాళ్ళ దగ్గరికి వచ్చింది. యెరూషలేమా ఇదిగో నేను కోడి తన పిల్లలను తన రెక్కల కిందకు చేర్చుకున్నట్టు నేను ఎంతో ఆశపడ్డాను నిన్ను కాపాడాలని, కానీ నువ్వు రానంలో పుట్టింది. ఆయన వారి మధ్యలో జీవించాడు, సువార్త ప్రకటించాడు, దేవుని అద్భుత కార్యాలు చేశాడు, ఆయన వారిని ప్రేమించాడు, వారిని ఆహ్వానించాడు, వాడు తిరస్కరించాడు. ఇక్కడ చెవిటి వారుగా, మూగవారిగా, గుడ్డివారుగా, బలహీన వర్గాలుగా చెప్పబడుతున్నటువంటి వారిని ఏమంటున్నారంటే అన్యులైనటువంటి వారు అని అంటున్నారు. ఇదిలా మనము పత్రిక లేఖన భాగంలో మనం చూస్తే అక్కడ మనం చాలా చక్కని ఒక ఆహ్లాదకరమైన సన్నివేశం మనకు కనపడుతుంది. పౌలు అతని సహచరులు ఫిలిప్పీ అనే పట్టణంలోని మొట్టమొదటిసారి వాళ్ళు వెళ్ళారు. చెప్పమని తెలియదు వాళ్ళకి అక్కడ. ఇట్స్ టోటలీ న్యూ ప్లేస్, న్యూ కాంటినెంట్, ఒక ఖండమే అది వాళ్ళకి క్రొత్తది. ఐరోపా ఖండంలో అడుగు పెట్టారు. అయితే వాళ్ళకి వినబడిన ఒక విషయం అదేంటంటే, ఒక నది ప్రవహిస్తుంది, అక్కడ కొంతమంది చేరి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. ఫిలిప్పీ అనే పట్టణం నేడు కూడా ఉంది. అక్కడ ప్రవహిస్తున్నటువంటి నది పేరు గ్యాంగిటస్. ఆ నది తీరాన కొంతమంది స్త్రీలు ప్రార్థనకు వెళ్తారు. అది తెలుసుకున్నాడు పౌలు, అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ ఉన్నది, ఆమె పేరు లిడియా. మనందరికి తెలిసిన విషయం. లిడియా అనేటటువంటి ఆమె ఒక వ్యాపారస్తురాలు, చాలా
అరుదైనటువంటి పదార్థాన్ని ఆమె అమ్ముతూ ఉన్నది. దాని పేరు మరి ఊదారంగు పొడి. ఊదారంగు పొడి బొట్టలో పెట్టుకునే రకరకాల పొడులు అమ్మేటటువంటి స్త్రీలను మనం మనసులో తెచ్చుకోకూడదు. ఈ ఊదారంగు పొడి అనేటటువంటి దాంట్లో ఊదారంగు వస్త్రాలు తయారు చేస్తారు. వెరీ కాస్ట్లీ క్లాత్. ఈ ఊదారంగును ఎలా తయారు చేస్తారు అంటే ఒక విధానం ఏంటంటే సముద్రం అడుగు భాగంలో కొన్ని షెల్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఆ షెల్స్ని వాడు తీసుకుని వచ్చి వాటిని పౌడర్ చేసి ఒక ప్రాసెస్ కూడా పంపించడం ద్వారా ఈ యొక్క పర్పుల్ అనేటటువంటిది, డై అనేటటువంటిది తయారవుతుంది. కాబట్టి ఆమె ఎంత మరి కాస్ట్లీ మరి ఆ యొక్క ఐటమ్ని ఆమె అమ్ముతుందో చూడండి. అంటే చాలా పెద్ద వ్యాపారం. ఎక్కడో తీవ్రమైన నుంచి ఫిలిపికి వచ్చింది ఆమె, బికాస్ ఆఫ్ దిస్ బిజినెస్, ఈ వ్యాపారాన్ని బట్టి. కాబట్టి ఆమె ఒక హై క్లాస్ సొసైటీకి, ఉన్నత వర్గానికి చెందినటువంటి ఒక స్త్రీ అన్నమాట. మనం అలా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఉన్న దాన్ని బట్టి. కానీ చూడండి, సువార్త అప్పుడే వినబడింది ఆమె. She was not a Jew. తీర్థ పట్టణస్తురాలు ఆమె. అయితే ఆమె యొక్క సువార్త విన్నది, మొట్టమొదటిసారిగా యేసు గురించి విన్నది, ఫస్ట్ టైం. సరే, దీని గురించి నేను మళ్ళీ ఆలోచిస్తాను, నిజానిజాలు నేను తెలుసుకుంటాను. ఇది బాగుంటే అప్పుడు చూద్దాంలే, ఒకడు వచ్చి ఏదో కొత్త బాధలు చెప్తా ఉంటారు అని ఆమె ఆ రోజు ఆ సువార్తను కొట్టి పడేది. ఆమె ఏం చేసిందంటే సువార్తను ఆమె స్వీకరించింది, అంగీకరించింది. ఆమె హృదయము తెరవబడినటువంటి హృదయము. ఈరోజు మన హృదయాలు దేవుని కొరకు తెరవబడ్డాయా? తెరవబడిన హృదయంతో దేవుని సన్నిధిలో కూర్చున్నావా? ఇది దేవుని యొక్క మాట, ఇది నా దేవుడు నాకు ఇస్తున్నటువంటి నా కొరకైనటువంటి సందేశము, ఇది నా కొరకే బదిలంగా నా హృదయంలోని నేను దీనిని భద్రపరుచుకుంటాను అన్నట్టుగా నాకు కూర్చున్నాను. లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ స్పీచ్ వినడానికి వచ్చినట్టుగా వచ్చింది. ఏదో చెప్తారులే, మనకు టైం అయిపోతుంది అని అనుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? God has something to tell you. దేవుడికి ఏదో చెప్పాలనుకున్నాడు. అది ప్రస్తుతం స్టార్టింగ్లో ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, చివరిలో ఉండొచ్చు. నీకు అది కావాలనుకుందా? లూదియా హృదయం తెరవబడింది ప్రభు కోసం. ప్రభు వాక్యం వింటూ ఉండగా, ఆమె ఆయన మీద కాన్సన్ట్రేషన్ పెడుతూ ఉండగా ఆమె హృదయాన్ని ఆయన తెలుస్తూ ఉన్నాడంట. తెరవబడకపోతే, పాత్ర ఖాళీగా లేకపోతే, దేవుని అమూల్యమైనటువంటి పరలోకపు ఈవి పెట్టడానికి దేవునికి స్థలం ఉంది. దేవుడిని హృదయంలో దాన్ని పెట్టాలనుకుంటున్నాడు. అలా పెట్టాలంటే తెరవబడిన హృదయం కావాలి. నీ యొక్క హృదయం అనే పాత్ర ఖాళీగా ఉండాలి. సంగమా విశ్వాసి, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ దేర్, యు కమ్ అండ్ యు గో జస్ట్ యాస్ యు ఆర్. వచ్చినట్టు వెళ్ళిపోతుంది, ఏమి నింపుకోవు. ఆ రోజు ఆరాధన నీ జీవితం వ్యర్థమైందన్నమాట. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని నింపాలి నింపాలి అని ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆ రోజు ఆమె హృదయాన్ని తెరిచింది సంగమ. ఆమె హృదయం తెరబడినప్పుడు ఆమె ఆ మాటలు లక్ష్యం ఉంచింది. రక్షణ అనే సౌభాగ్యాన్ని ఆమె పొందింది. దాని విలువను ఆమె తెలుసుకుంది. కాబట్టి ఆమె ఏమి చేసిందంటే తన ఇంటి వారిని అందరినీ కూడా తీసుకుని వచ్చింది. మన బ్రతుకుల కంటే, మనం చేసే వ్యాపారం కంటే, వ్యాపారం ద్వారా మనం సంపాదించే సంపాదన కంటే, ఈ లోపలన్నిటికంటే గొప్పదాన్ని నేను పొందుకున్నాను. నా ప్రియమైనటువంటి కుటుంబ సభ్యులారా, నా ప్రియమైన భర్త, నా కుమారుడా, నా కుమార్తె, రండి, మనం ఆ సౌభాగ్యాన్ని పొందుకుందాం. ఆ సౌభాగ్యం పేరు రక్షణ. రక్షణ ద్వారా ఇదిగో అన్ని విషయాలలో మనకు స్వేచ్ఛ, స్వాతంత్రం, సమాధానం అన్నీ వచ్చేస్తున్నాయి. I have experienced the great salvation of Christ. వారిని ఆహ్వానించుకుంది. ఆమె ఎంతగా తన కుటుంబం మీద మంచి ప్రభావాన్ని చూపించగలిగిందంటే ఆమె మాటలకు ఆమె కుటుంబం అంతా కూడా యేసు నామములో బాప్తిసం తీసుకున్నారు. నీ కుటుంబ సభ్యులందరూ బాప్తిసం తీసుకున్నారా? నీ బిడ్డలు దేవునిలో జీవిస్తున్నారా? వారిని నీ యొక్క మంచి మరి దైవ వాక్య సహితమైనటువంటి నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా నీవు వారిని దేవునికి సన్నిధానానికి నీవు మరి వారిని ఆకర్షించగలుగుతున్నావా?
కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైనా కుటుంబ సభ్యులకి ఇంట్లోనే కూర్చుని వేరే పనులు చేస్తున్నారా? వేరే వాటిలో నిమగ్నమైపోయి ఉన్నారా? వాళ్ళకి ఆరాధన దేవుని సన్నిధి అంటే సెకండరీ అయిందా? లూదియా మనకు ఒక చక్కని పాఠాన్ని బోధిస్తున్నది. తన ఇంటి వారందరినీ తీసుకుని వచ్చి వారందరినీ కూడా ఏమి చేసిందంటే బాప్తిసం తీసుకుని ప్రభువు యొక్క బిడ్డలుగా వారు ప్రకటించుకున్నట్లు చేసింది. అట్రాక్టెడ్ ఎవ్రీబడి. దట్ వాస్ ద ఫస్ట్ క్రిస్టియన్ ఫ్యామిలీ ఇన్ ఫిలిప్పీ. ప్రియమైనటువంటి వాళ్ళ ఆమె అప్పుడు ఆగిపోలేదండి. క్రైస్తవ గుణ లక్షణాలు ఆమెలో ఆల్రెడీ చిగురులు తొరగడం మొదలుపెట్టినవి. ఆమె ఏం చేసిందో తెలుసా? పౌలుతో అంటూ ఉన్నది, అయ్యా నేను ప్రభువునందు విశ్వాసం ఉంచానని మీరు గనక దానిని గ్రహిస్తే లేకపోతే దానిని ఇచ్చితే మీరేం చేయాలి? మా ఇంటికి వచ్చి పూట భోంచేసి వెళ్ళాలి అందా? పాస్టర్ గారు మీరు మా ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయాలి అందా? పాస్టర్ పౌల్ గారు మీరు మా ఇంటికి వచ్చి ఉండుడని తన యొక్క గృహ ద్వారాలు దేవుని సేవకుల వరకు తెరిచింది. అయ్యా మీరు ఫిలిప్పీ పట్టణంలోకి వచ్చి ఎక్కడ ఉంటున్నారు ఏంటో, ఎలా ఉంటున్నారు ఏంటో, ఏమో వసతులు ఉన్నాయో లేదో మీకు మా ఇంటికి మేము మీకు చక్కని వసతులు కలిగించి మీకు ఏ ఇబ్బంది లేకుండా చక్కగా మీకు సేవ చేయగలిగేటట్టు మేము ఏర్పాట్లు చేస్తాం, మా ఇంటికి వచ్చి ఉండండి అని ఆమె ఏం చేసిందండి? ఇక్కడ మనం చూస్తే మనం వేడుకని బలవంతం చేసిందంట. షిప్రస్ తప్పకుండా మొహమాటని కాదండి, మర్యాద కాదు. ఊరికి నువ్వు మాట వేసామంటే మన గురించి గొప్పగా అనుకుంటాను అనకూడదు కాదు. ఇట్ వాస్ ఫ్రమ్ హార్ట్. తన యొక్క హృదయంలో ఆహ్వానం వచ్చిందండి. అయ్యా మీరు మా ఇంట్లో ఇక్కడ మీరు ఉన్నంత కాలం మా ఇంట్లో మీరు ఉండాలి అని వారికి ఒక గెస్ట్ ఆమె ప్రిపేర్ చేసింది. ఆ తర్వాత మనం చూస్తాం ఫిలిప్పీ పట్టణంలో పౌలు, శీలలు, చెరసాలలో వారు శ్రమలు పడిన తర్వాత వారు విడుదల పొందిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? 40వ వచనంలో వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి, దాని అర్థం ఏంటన్నమాట, లూదియా ఇంటిలో వారు బస చేయగలిగారు. ఎవరైతే దేవుని కొరకు తమ హృదయాలు తెలుస్తారో తమ యొక్క గృహ ద్వారాలు కూడా దేవుని కొరకు వాళ్ళు తెలుస్తారు. వాళ్ళ యొక్క జీవితాలు దీవించబడినటువంటి జీవితాలు ఉంటాయి. లూదియా అనే పేరుకు బ్యూటిఫుల్ వన్ అనే ఒక అర్థం ఉంది. ఆమె జీవితం ఆత్మీయ సౌందర్యంతో అది మరి కనబడడం మొదలైంది. నోబుల్ వన్ అనే ఒక అర్థం ఉంది. ఘనమైనటువంటి వ్యక్తి అనే అర్థం. ఆమె తన జీవితంలో మరి ఒక ఘనమైనటువంటి స్వభావ లక్షణాలను ఆమె చూపించగలిగింది. ఈరోజు మనం చక్కని పాట పాడాం. ఆ పాట రాసిన ఆయన పేరు తూలూరు ప్రకాశ్ గారు. నాకు భలే అనిపించింది, ఎందుకంటే ఆ పేరుకి రాసిన పాటకు కరెక్ట్గా సరిపోయింది. లెమ్ము తేజరిల్లు, నీకు వెలుగు వచ్చి ఉన్నది కదా. ప్రకాశత అంటే వెలుగు అనే అర్థం. అలాగే ఇదిగో నిత్యము కాంతితోడ ఆయన మిమ్మల్ని నింపుతాడు, మీ బ్రతుకులను ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇదిగో ఈ యొక్క సువార్త వెలుగు ఆమె యొక్క జీవితంలో ప్రకాశించినప్పుడు ఆమె ఆధ్యాత్మిక జీవితంలో లేచినటువంటి స్థితిలోకి వస్తున్నాడు. She has become active spiritually. Now she is no more a slave to anything. She has become మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క విశ్వాసురాలుగా, శిష్యురాలుగా ఆమె మారిపోయింది. ప్రియమైన వారు కదా, ఈ ఉదయకాలంలో ఇటువంటి గొప్ప స్వేచ్ఛను ప్రభు మన కొరకు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దానిని పొందుకునే వారంగా మనం ఆయనను హత్తుకుందాం. పరిశుద్ధాత్మలని కృప మనందరికీ బిడ్డగా అనుగ్రహించుగా. ఆమె అందరం లేచి నిలిచి ప్రభు సన్నిధిలో కొన్ని నిమిషాలు